the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్. వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్ ఇది 4వ ఎడిషన్. ఈ సంవత్సరం సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపం వద్ద మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ కాన్ఫరెన్స్ని, ఈ వరల్డ్ ఫుడ్ సమ్మిట్ని నిర్వహించబోతా ఉంది. ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ప్రాముఖ్యత, దీనికి సంబంధించిన స్కీమ్ ఏదైనా ఉందా, అలానే ఈ వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్ థీమ్. ఇప్పుడు జరుగుతూ ఉన్నది, ఈ సంవత్సరం జరగబోయేది 4th ఎడిషన్, 4వ ఎడిషన్. థీమ్ వచ్చేసి ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పరిటీ. ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పరిటీ, ఆహార శుద్ధి పరిశ్రమలు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేవి మన వ్యవసాయ ఎగుమతుల్లో, మన అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్లో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఇట్ ప్లేస్ ఏ కీ రోల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్న అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్లో, మన వ్యవసాయ ఎగుమతుల్లో సుమారుగా 20% ఎగుమతులు, మన అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్లో నియర్లీ 20% ఎక్స్పోర్ట్స్ ఈ ఆహార శుద్ధి పరిశ్రమలు, ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ నుంచే వస్తూ ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అంటే ఏమొస్తాయి? జనరల్గా ఆహార శుద్ధి పరిశ్రమలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ఉంది. ఆ మిల్క్ని ప్రాసెస్ చేసి ఏవైనా స్వీట్స్ తయారు చేస్తే, లేదంటే ఏవైనా కేక్స్ అటువంటివి తయారు చేస్తే, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ వీట్, గోధుమలు ఏవైతే ఉన్నాయో వాటిని వాల్యూ అడిషన్ చేయాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం మెగా ఫుడ్ పార్క్స్, రాష్ట్రాలలో మెగా ఫుడ్ పార్క్స్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ ఫుడ్ పార్క్స్ని ఏర్పాటు చేసినప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట మనం పంట కోస్తాం, గోధుమ పంటను కోస్తాం. ఆ గోధుమ పంటను కోసిన తర్వాత దగ్గరలో ఉన్న ఒక మెగా ఫుడ్ పార్క్కి మనము ఆ గోధుమ పంటని అక్కడికి పంపించిన తర్వాత దాన్ని రిఫైన్ చేసి దాన్ని వాల్యూ అడిషన్ చేస్తారు. అంటే దాన్ని ప్రాసెసింగ్ చేసి ఆ గోధుమల నుంచి ఏదైనా గోధుమ పిండి తీసుకురావడము, లేదంటే బ్రెడ్, బట్టరు అటువంటివి తయారు చేస్తారు. దాన్నే ఆహార శుద్ధి పరిశ్రమలు, వాల్యూ అడిషన్ అంటారు. అటువంటి ఫర్ ఎగ్జాంపుల్ జెల్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఉంటాయి కదా, మనం తినే జాములు, ఇవన్నీ కూడా ఆహార శుద్ధి పరిశ్రమల కిందకే వస్తాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మన వ్యవసాయ ఎగుమతుల్లో 20% ఎగుమతులు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ నుంచే వస్తూ ఉన్నాయి. ఇక థీమ్ ఇంకొకసారి తెలుసుకుందాం. ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పరిటీ ఈ సంవత్సరం న్యూఢిల్లీలో జరగబోతూ ఉంది. ఈ సమావేశానికి, ఈ కాన్ఫరెన్స్కి వరల్డ్ నుంచి, ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్స్పర్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ గవర్నమెంట్ ప్రతినిధులు అందరూ కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ఇక స్కీమ్ విషయానికి వస్తే 2017లో 2017లో ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఒక స్కీమ్ లాంచ్ చేసింది. ఒక అంబ్రెల్లా స్కీమ్ అనమాట. అంబ్రెల్లా స్కీమ్ అంటే అప్పటికే ఉన్న వివిధ రకాల స్కీములన్నీ కలిపి కూడా ఒక స్కీమ్ని, ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన, ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన, ఏవైతే ఈ అగ్రి ఎక్స్పోర్ట్స్, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం కోసం, పెంపొందించడం కోసము 2017లో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 4వ ఎడిషన్ వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్ 2025. ఇక ఫుడ్ విషయానికి వస్తే ఇండియా చాలా ప్రతి రాష్ట్రం కూడా ఏదో ఒక ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కూడా 1 డిస్ట్రిక్ట్ 1 క్యూసైన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము 1 డిస్ట్రిక్ట్ 1 క్యూసైన్ అనే ఒక ప్రోగ్రామ్ని, ఏ విధంగా అయితే మనకి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనేది, అంటే ఒక జిల్లాకు సంబంధించి ఒక ఉత్పత్తిని ప్రమోట్ చేయాలి అని చెప్పేసి, ఉత్తరప్రదేశ్లో చాలా జిల్లాలు ఈ ఫుడ్కి, ఈ తిండికి, ఆహార పదార్థాలకి ఫేమస్ అని చెప్పేసి 1 డిస్ట్రిక్ట్ 1 క్యూసైన్ అనే ప్రోగ్రామ్ను కూడా లాంచ్ చేయాలని చెప్పేసి యూపీ భావిస్తూ ఉంది. క్యూసైన్ అంటే ఇక్కడ ఫుడ్, మనం తినే ఆహారము, మనం తినే డెలిషియస్ ఫుడ్ అని చెప్పవచ్చు, బిర్యానీ అటువంటివి. సో ఇవన్నీ కూడా ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ 50 కిలోవాట్ జియోథర్మల్ పవర్ ప్లాంట్. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ 50 కిలోవాట్ జియోథర్మల్ పవర్ ప్లాంట్ని అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ వ్యాలీలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇక్కడ జియోథర్మల్ ఎనర్జీ
ఇది మనకి ఎనర్జీలో చాలా ఇంపార్టెంట్. ఇది ఒక రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్ అని చెప్పవచ్చు. అంటే పునరుత్పాదక శక్తి వనరు. మన ఎర్త్ క్రస్ట్, మన భూమి ఏదైతే ఉందో మన ఎర్త్ క్రస్ట్లో మోల్టన్ మ్యాగ్మా ఉంటుంది. మనం జాగ్రఫీలో చదివే ఉంటాం. మ్యాగ్మా అంటే ఒక రకమైన హీట్తో కూడిన ఒక లిక్విడ్ లాంటి పదార్థము. ఈ మోల్టన్ మ్యాగ్మా నుంచే కదా లావాలు ఇవన్నీ కూడా వెదజల్లుతూ ఉంటాయి, లావాలు ఎరప్ట్ అవుతూ ఉంటాయి. అంత హీట్ మెటీరియల్ లోపల ఉంటుంది ఎర్త్ క్రస్ట్లో, అంత వేడి ఉంటుంది. సో ఆ మ్యాగ్మాని, ఆ హీట్ ఏదైతే ఉందో ఆ ఎర్త్ క్రస్ట్లో ఉన్న హీట్ని ఉపయోగించుకొని స్టీమ్ టర్బైన్ల ద్వారా, ఆ టర్బైన్స్ ద్వారా ఈ స్టీమ్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తే, ఆ స్టీమ్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తే దానిని జియోథర్మల్ ఎనర్జీ అంటారు. ముఖ్యంగా మనకి హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ఆ ప్రాంతాలలో ఎక్కువగా ఈ జియోథర్మల్ ఎనర్జీ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ వ్యాలీలో 50 కిలోవాట్ల కెపాసిటీ గల జియోథర్మల్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నది సెంటర్ ఫర్ హిమాలయన్ స్టడీస్. సెంటర్ ఫర్ హిమాలయన్ స్టడీస్ అనే ఒక సంస్థ దీన్ని ఏర్పాటు చేయబోతూ ఉంది. ఇక జియోథర్మల్ ఎనర్జీ విషయానికి వస్తే ఇండియాలో పొటెన్షియల్, దీని సామర్థ్యం సుమారుగా 10,600 మెగావాట్లు ఉంది అని చెప్పేసి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పింది. అంటే 10.6 గిగావాట్ అప్రాక్సిమేట్లీ. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉన్న ఎలక్ట్రిసిటీలో, మనం ఉత్పత్తి చేస్తూ ఉన్న ఎలక్ట్రిసిటీలో ఇంకా జియోథర్మల్ ఎలక్ట్రిసిటీ అనేది లేదు. ఎంతసేపు ఉన్నా సోలారు, విండు, న్యూక్లియరు, బయో ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ ఇవే ఉన్నాయి. కానీ జియోథర్మల్ ఎనర్జీ అనేది ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది, ఎలిమెంటరీ స్టేజ్లోనే ఉంది. ఇంకా ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేది లేదు, ఇంకా మనం ఉత్పత్తి చేయలేదు. జస్ట్ ఇది థియరిటికల్ పొటెన్షియల్. ఇది 10,600 మెగావాట్ల సామర్థ్యం ఉంది మనకి, దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఇక ఇటీవల అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో కూడా, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనుగూరు అనే ప్రాంతం వద్ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఒక పైలట్ జియోథర్మల్ పవర్ ప్లాంట్ని ప్రారంభించింది, లాంచ్ చేసింది. 20 కిలోవాట్ సామర్థ్యం కలిగిన, 20 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ఒక పైలట్ జియోథర్మల్ పవర్ ప్లాంట్ని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు వద్ద దీన్ని ఏర్పాటు చేసింది, ఎస్టాబ్లిష్ చేసింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, రీజనల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇక జియోథర్మల్ ఎనర్జీ విషయానికి వస్తే ఇది చాలా పొటెన్షియల్ ఉంది అని చెప్పవచ్చు ఇండియాలో. ఇక అరుణాచల్ ప్రదేశ్ అంటే జియోథర్మల్ ఎనర్జీకే కాదు, మరో రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్ హైడ్రో ఎనర్జీకి కూడా ఇది ఫేమస్. అరుణాచల్ ప్రదేశ్ రీసెంట్గా 2025 నుంచి 2035 సంవత్సరాలని, 2025 నుంచి 2035 సంవత్సరాన్ని డికేడ్ ఆఫ్ హైడ్రో పవర్గా ప్రకటించింది అరుణాచల్ ప్రదేశ్. డికేడ్ ఆఫ్ హైడ్రో పవర్ అంటే ఈ 10 ఏళ్ళు కూడా హైడ్రో ఎనర్జీకి చాలా కీలకము, చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ప్రకటించింది అరుణాచల్ ప్రదేశ్. సో ఇది మనకి ఎగ్జామ్లో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వన్ అగైన్ సెంట్రల్ అండ్ స్టేట్కి సంబంధించిన ఒక ఇష్యూ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు 34 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలని ప్రారంభించారు. ఫస్ట్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు డైరెక్ట్గా ఇట్లా అడగొచ్చు ఎగ్జామ్లో. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏ రాష్ట్రం లాంచ్ చేసింది అంటే ఢిల్లీ. ఇక్కడ ఫస్ట్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు అంటే ఏంటో తెలుసుకోవాలా. ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పుడు ప్రజలకి ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్, ప్రైమరీ హెల్త్ కేర్, ముఖ్యంగా ప్రాథమిక చికిత్సను ఫ్రీగా అందించేవాళ్ళు. ఉచితంగా ఫ్రీగా ట్రీట్మెంటు, ఫ్రీగా డయాగ్నోసిస్, ఆ వ్యాధులను గుర్తించడానికి ప్రాథమిక స్థాయిలో ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఉండేది. వాటినే, ఆ క్లినిక్స్నే మొహల్లా క్లినిక్స్ అనేవాళ్ళు. ఆ మొహల్లా క్లినిక్స్ని కాస్త కేంద్ర ప్రభుత్వంలో, ఈ ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుగా పేరు మార్చింది. సో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరము అంటే ఢిల్లీలోని ప్రజలకు ఉచితంగా ఫ్రీగా
ప్రైమరీ హెల్త్ కేర్, ప్రాథమిక స్థాయిలో ఉచిత చికిత్సను అందిస్తారు. ఇక ఆల్రెడీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంతో పాటు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ పేపర్లెస్ హెల్త్ కేర్ సర్వీసెస్ను కూడా ప్రారంభించింది. ఈ హెల్త్ కార్డ్స్, ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డ్స్. ఇందులో భాగంగా నెక్స్ట్ జనరేషన్ హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, నెక్స్ట్ జనరేషన్ హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ని లాంచ్ చేసింది. ఇది ఒక డేటాబేస్. నెక్స్ట్ జనరేషన్ హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఇది ఒక డేటాబేసు. ఈ డేటాబేస్లో ఢిల్లీలోని ప్రజల మెడికల్ హిస్టరీ అంతా కూడా, వాళ్ళ మెడికల్ హిస్టరీ అంతా కూడా ఒక డేటాబేస్లో పొందుపరుస్తారు. ఆ డేటాబేస్ అంతా కూడా, ఆ డేటా అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో, ఢిల్లీలో ఉన్న అన్ని గవర్నమెంట్ హాస్పిటళ్ళకి అందుబాటులో ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది నెక్స్ట్ జనరేషన్ హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఢిల్లీ. అలానే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు 8 జన్ ఔషధి కేంద్రాలను కూడా ప్రారంభించారు. జన్ ఔషధి కేంద్రాలు, ఈ జన్ ఔషధి కేంద్రాల ముఖ్య ఉద్దేశం, మెయిన్ పర్పస్ ప్రజలకి అతి తక్కువ ధరలో జనరిక్ మెడిసిన్స్ని అందించడం. జనరల్గా మనం డ్రగ్స్, ఏవైనా మెడిసిన్స్ కొనాలి అంటే అపోలో హాస్పిటల్ అటువంటి వాటికి వెళ్తే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అవి బ్రాండెడ్ డ్రగ్స్ కాబట్టి. బట్ అలా కాకోకుండా జనరిక్ డ్రగ్స్ అతి తక్కువ ధరలో నాణ్యమైన క్వాలిటీ డ్రగ్స్ని అందించడం కోసము 2008లో కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజనని లాంచ్ చేసింది. ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజనని లాంచ్ చేసింది. దీన్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ కింద ఉండే ఫార్మాస్యూటికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశము ఆ జనరిక్ డ్రగ్స్ని జన ఔషధి కేంద్రాల ద్వారా అందించాలి. ఇప్పుడు ఢిల్లీ అటువంటివి 8 లాంచ్ చేసింది. ఇక ఎవ్రీ ఇయర్ ఇండియాలో జన ఔషధి దివాస్ని సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ జనరిక్ మెడిసిన్స్ పట్ల ప్రజల్లో అవగాహన, అవేర్నెస్ తీసుకురావడం కోసము ప్రతి సంవత్సరం మార్చి 7న జన్ ఔషధి దివాస్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక హెల్త్ రంగానికి వస్తే మెయిన్ స్కీమ్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన. ఇది కేంద్ర ప్రభుత్వము 2018 సెప్టెంబర్ 23న జార్ఖండ్లోని రాంచీ వద్ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద ప్రతి ఫ్యామిలీకి సంవత్సరానికి 5 లక్షల మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ అప్ టు 5 lakh. ఇక ఢిల్లీ చీఫ్ మినిస్టర్, ఈమె విషయానికి వస్తే ఈమెకి ఒక ప్రాముఖ్యత ఉంది. రేఖా గుప్తా గారు, ఈమె ఢిల్లీకి ఎన్నిక కాబడ్డ 4వ మహిళా ముఖ్యమంత్రి. గతంలో సుష్మా స్వరాజ్ గారు, షీలా దీక్షిత్ గారు, అతీషా మార్లేని, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అతీషా మార్లేని గారు. ఇప్పుడు 4వ మహిళా ముఖ్యమంత్రి ఢిల్లీకి రేఖా గుప్తా గారు. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్, తెలంగాణకు సంబంధించి. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ కాలేజ్ ఉంది. ఎర్త్ సైన్సెస్, ఆ ఎర్త్ సైన్సెస్కి సంబంధించిన మైనింగ్ కాలేజ్ని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా నామకరణం చేశారు, నేమ్ చేంజ్ చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా. ఈ యూనివర్సిటీని తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఆగస్టులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో దీన్ని ప్రారంభించబోతా ఉన్నారట. ఇక డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఎలాగో అయితే ఉందో, ఇటీవలే బెంగళూరులో మన్మోహన్ సింగ్ గారి స్మరణార్థం, ఈయన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ కదా, ఈయన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ గౌరవార్థకం కోసము బెంగళూరు సిటీ యూనివర్సిటీని మన్మోహన్ సింగ్ యూనివర్సిటీగా నేమ్ చేంజ్ చేశారు. సో ఇప్పుడు తెలంగాణలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ డాక్టర్ మన్మోహన్ సింగ్ యూనివర్సిటీగా పేరు మార్చారు. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్ స్పెసిఫిక్, తెలంగాణ. మిలాన్ ఫెస్టివల్కు తెలంగాణ రాష్ట్ర చేనేత కళాకారుడి ఎంపిక. మిలాన్ ఫెస్టివల్ ఇది ఒక టెక్స్టైల్ ఫెస్టివల్, అంటే హ్యాండ్లూమ్స్, క్లాత్స్, వస్త్రాలకు సంబంధించిన ఒక టెక్స్టైల్ ఫెస్టివల్. ఈ ఇయర్ డిసెంబర్ 6 నుంచి 14 వరకు ఇటలీలోని మిలాన్లో జరగబోతా ఉంది. అక్కడ
వివిధ దేశాలకు చెందిన కళాకారులు, ఆర్టిస్టులు, ఆ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్, ఆ టెక్స్టైల్స్, శారీస్ అన్నీ కూడా ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరము ఈ ఫెస్టివల్కు కంట్రీ వైడ్ ఇండియా నుంచి 5గురు సెలెక్ట్ అయ్యారు. ఈ 5గురిలో తెలంగాణ నుంచి ఒకరు సెలెక్ట్ అయ్యారు. ఈ అవకాశం తెలంగాణకు దక్కడం ఇదే తొలిసారి అట. ఇక ఆయన వచ్చేసి జి విజయ్ రాజేంద్ర వర్మ గారు. జి విజయ్ రాజేంద్ర వర్మ గారు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఈయన సెలెక్ట్ అయ్యారు. ఈ విషయాన్ని టెక్స్టైల్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ప్రకటించింది. ఇక ఈ టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్స్ విషయానికి వస్తే తెలంగాణలో కొండా బాపూజీ లక్ష్మణ్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది, హ్యాండ్లూమ్ అవార్డ్స్. ఇక ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 7న, ప్రతి సంవత్సరం ఇండియాలో ఆగస్ట్ 7ని మనము నేషనల్ హ్యాండ్లూమ్ డేగా, అంటే జాతీయ చేనేత దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి 1905 సంవత్సరం ఆగస్ట్ 7న స్వదేశీ ఉద్యమం మొదలైంది, స్వదేశీ మూమెంట్. ఆ స్వదేశీ మూమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫారిన్ గూడ్స్ని, విదేశాలకు చెందిన వస్తువులని, విదేశాలకు చెందిన క్లాత్స్ని, దుస్తుల్ని బ్యాన్ చేయాలి, మనం స్వదేశీయంగా మన ఇండియాలో ప్రొడ్యూస్ చేసినవే మనం వాడాలి అని చెప్పేసి అప్పట్లో ఫ్రీడమ్ ఫైటర్స్ పిలుపునిచ్చారు. సో స్వదేశీ ఉద్యమం ఆగస్ట్ 7, 1905 ప్రారంభమైంది కాబట్టి ఆగస్ట్ 7ని జాతీయ చేనేత దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఇండెక్స్. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి? ఫస్ట్ జనరల్గా ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లు ఉండవో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు కల్పించినట్టయితే వాళ్ళు ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగమైనారు అని చెప్తూ ఉంటాం. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే అసలు ఇండియాలో ఉన్న ప్రజలకి ఎంతమందికి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఎంతమందికి సేవింగ్ అకౌంట్స్, డిపాజిట్ అకౌంట్స్, లేదంటే డెబిట్ కార్డ్స్ ఎంతమంది యూజ్ చేస్తూ ఉన్నారు, లేదు అంటే ఇన్సూరెన్స్ కవరేజ్, ఈ ఇన్సూరెన్స్ శాతం అనేది ఇండియాలో ఎంతమంది ప్రజలకు కవర్ అయింది, అటువంటివన్నీ కూడా ఆ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్కి ప్రజలకి ఏ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి ఆ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ అనే దాన్ని తెలిపేదే ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఆ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఏ స్థాయిలో ఉందని తెలుసుకోవడానికి ఆర్బీఐ ఎవ్రీ ఇయర్ ఈ సూచికని విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం 2024-25 ఫినాన్షియల్ ఇయర్తో పోల్చుకుంటే 24-25 ఫినాన్షియల్ ఇయర్లో 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ స్కోరు ఇంక్రీజ్ అయిందట. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 24-25కి ఈ స్కోర్ పెరిగింది. ఈ 2023-24లో ఈ స్కోరు 64.2% ఉంటే 24-25 నాటికి 67% వచ్చింది స్కోరు. అంటే మనం ఇంప్రూవ్ అయ్యాము, ప్రజలలో ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్ పెరుగుతూ ఉంది. ఈ ఇండెక్స్ని, ఈ సూచికని బ్యాంకింగ్ రంగము, ఇన్సూరెన్స్ రంగము, అలానే పెన్షన్స్ రంగము, పోస్టల్ సర్వీసెస్, ఇటువంటి సెక్టార్స్ నుంచి అందించే డేటా ఆధారంగా ఈ ఇండెక్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. తొలిసారిగా ఈ ఇండెక్స్ని ఆగస్టు 2021లో 2021 ఆగస్టులో రిలీజ్ చేయడం జరిగింది. అంటే 2020-21 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి తొలిసారిగా రిలీజ్ చేశారు. ఇక స్కోర్ వచ్చేసి 0 నుంచి 100కి తీసుకుంటుంది ఆర్బీఐ, 0 నుంచి 100 స్కేలు. ఇక 97 ఇండికేటర్లు ఇందులో యూస్ చేస్తుంది. 97 ఇండికేటర్లు, 97 సూచికలు 3 పారామీటర్ల ఆధారంగా. ఒక పారామీటర్ వచ్చేసి యాక్సెస్ పారామీటర్కి 35% వెయిటేజ్ ఇచ్చారు. యాక్సెస్ అంటే ఎంతమంది ప్రజలకి ఈ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్, బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి అనేది యాక్సెస్. యూసేజ్కి 45% వెయిటేజ్ ఇచ్చారు. యూసేజ్ అంటే ఎవరికైతే ఈ బ్యాంకింగ్ సేవలు అందుతూ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, అసలు ఎంతమంది వాటిని ఉపయోగించుకుంటున్నారు, యూసేజ్ లెవెల్ ఎంత ఉంది, దానికి 45% వెయిటేజ్ ఇచ్చారు. క్వాలిటీకి 20% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. క్వాలిటీ అంటే ఈ బ్యాంకింగ్ సేవలు క్వాలిటీగా అందుతూ ఉన్నాయా లేదా, నాణ్యమైనవా కాదా అన్నట్టుగా ఈ 3 పారామీటర్లు. ఇక ఆర్బీఐ విషయానికి వస్తే ఇండియాలో ఈ ఫినాన్షియల్ లిటరసీని ఇంప్రూవ్ చేయడం కోసం, ఈ ఆర్థిక అక్షరాస్యతను ప్రజల్లో ఇంప్రూవ్ చేయడం కోసము ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ లిటరసీ వీక్ని నిర్వహిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ లిటరసీ వీక్ని
కండక్ట్ చేస్తుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు నిర్వహించింది. 2025 5 రోజుల పాటు నిర్వహించింది. ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు. థీమ్ వచ్చేసి ఫైనాన్షియల్ లిటరసీ, ఉమెన్స్ ప్రాస్పరిటీ. ఫైనాన్షియల్ లిటరసీ, ఉమెన్స్ ప్రాస్పరిటీ థీమ్. అంటే ఈ ఆర్థిక అక్షరాస్యత ఉన్నట్లయితే మహిళలకి చైతన్యం వస్తుంది అని దాని అర్థం. ఇక ఆర్బీఐ విషయానికి వస్తే ఇది April 1, 1935 ఏర్పాటైంది. ఆర్బీఐ యాక్ట్ 1934 కింద, ఆర్బీఐ చట్టం 1934 కింద April 1, 1935 ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ స్టార్టింగ్లో కోల్కతా ఉండేది, ఆ తర్వాత ముంబైకి షిఫ్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఆర్బీఐ ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ కోల్కతా, ఆ తర్వాత ముంబైకి షిఫ్ట్ అయింది. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనే స్కీము ఇది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి, యువతలో నైపుణ్య శిక్షణ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి 2015 జూలై 15న 2015 జూలై 15న మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంటర్ప్రినర్షిప్, నైపుణ్య అభివృద్ధి మరియు ఎంటర్ప్రినర్షిప్ మంత్రిత్వ శాఖ 2015 జూలైలో లాంచ్ చేసింది. ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటికి 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్లలో సుమారుగా కోటికి పైగా, సుమారుగా 1.6 crore పైగా, 1.6 కోట్ల మందికి పైగా యువతకు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడం జరిగిందట ఈ స్కీమ్ కింద. ఇక 2024-25 ఇయర్ విషయానికి వస్తే గడిచిన గత ఆర్థిక సంవత్సరం 2024-25లో ఈ స్కీమ్ కింద 20 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చారు. 20 lakh యూత్ గాట్ ట్రైన్డ్ అండర్ దిస్ స్కీమ్. ఇక ఈ స్కీమ్ విషయానికి వస్తే ఇందులో PMKVY 4.0 అనేది ఒకటి ఉంది. అంటే 4th phase. ఇది 2015లో లాంచ్ చేశారు. 4th phase ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 ఇది 2022-23 నుంచి 2022-23 నుంచి 2025-26 వరకు నడుస్తూ ఉంది, 4 ఏళ్ల పాటు. ఇక ఇప్పుడు ఈ 24-25లో ఈ స్కీమ్ కింద ఏ రాష్ట్రంలో అత్యధికంగా స్కిల్ ట్రైనింగ్ వచ్చింది అంటే ఫస్ట్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్లో 24-25లో సుమారుగా 4.63 లక్షలకు పైగా యూత్కి శిక్షణ అందించడం జరిగింది. ఫస్ట్ ప్లేస్ యూపీ, సెకండ్ ప్లేస్లో రాజస్థాన్ ఉంది, థర్డ్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది. ఇక ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఎలాగైతే ఉందో అలానే ఇంకొక స్కీమ్ కూడా ఉంది. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ 2015లోనే స్కిల్ ఇండియా మిషన్ అనేది లాంచ్ చేసింది. స్కిల్ ఇండియా మిషన్ రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి. రెండిటి ముఖ్య ఉద్దేశం ఒకటే, యువతకి శిక్షణ అందించడం, కానీ కాంపోనెంట్స్ వేరుంటాయి. ఇప్పుడు ఈ స్కిల్ ఇండియా మిషన్ని 2025 ఫిబ్రవరిలో దీన్ని రీస్ట్రక్చర్ చేశారు. అంటే దీన్ని ఇంకా మెరుగుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఉన్న PMKVY 4.0ని అలానే PM నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ని అలానే జన్ శిక్షణ్ సంస్థాన్ స్కీమ్ని ఈ 3 స్కీమ్లని మెర్జ్ చేసి కలిపేసి స్కిల్ ఇండియా మిషన్ని అప్గ్రేడ్ చేశారు, దీన్ని మోడర్నైజ్ చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. జనరల్గా PMKVY 4.0 అంటే 2022-23 నుంచి 25-26 వరకు నడుస్తుంది. సో ఇది లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ ఇంపార్టెంట్, స్కిల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్ డిఫెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి భారత్ NCX 2025 ఇది నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్, దేశవ్యాప్తంగా నిర్వహించే ఒక సైబర్ సెక్యూరిటీకి చెందిన ఎక్సర్సైజ్. ఈ సంవత్సరము ఇనాగరేట్ చేశారు, దీన్ని ప్రారంభించారు. దీన్ని నిర్వహిస్తున్నది నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరియట్, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ సహకారంతో ఈ ఎక్సర్సైజ్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీని ముఖ్య ఉద్దేశము ఈ ఎక్సర్సైజ్లో భాగంగా డిఫెన్స్ ఎక్స్పర్ట్స్,
సైబర్ ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి పాల్గొని వాళ్ళ ఐడియాలను అందించడం జరుగుతుంది. రియల్ టైమ్ సొల్యూషన్స్ని అభివృద్ధి చేస్తారు. ఈ భారత్ NCX 2025 ఇది గత సంవత్సరం కూడా జరిగింది, ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక సైబర్ సెక్యూరిటీ విషయానికి వస్తే గూగుల్ సంస్థ, గూగుల్ కంపెనీ డిజి కవచ్ అనే దాన్ని కూడా లాంచ్ చేసింది గతంలో. డిజి కవచ్, వాడు అడుగుతాడు డిజి కవచ్ అనే దాన్ని ఏ కంపెనీ లాంచ్ చేసింది అంటే గూగుల్. దీని ముఖ్య ఉద్దేశము ఈ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ని, ఈ సైబర్ ముప్పుల్ని ఎదుర్కోవడం కోసము లాంచ్ చేసింది గూగుల్. ఇక మనం ఎక్కువగా సైబర్ విషయాలు వస్తే ఈ మధ్యన ఎక్కువగా డిజిటల్ అరెస్ట్ అనే ఒక టర్మ్ గురించి ఎక్కువగా వింటా ఉన్నాం. డిజిటల్ అరెస్ట్, ఈ టర్మ్ మీరు చూస్తే డైలీ న్యూస్లో ఉంది. డిజిటల్ అరెస్ట్ అంటే ఇది ఒక రకమైన సైబర్ క్రైమ్, ఒక సైబర్ థ్రెట్. సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఫోన్ చేసి, ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా, లేదు అంటే మెయిల్స్ లింక్స్ ద్వారా, ముఖ్యంగా ఎక్కువగా ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ద్వారా కాల్ చేసి మేము గవర్నమెంట్ ఆఫీసర్సు, మేము లేదంటే పోలీసులు మాట్లాడుతూ ఉన్నాం, మీరు ఈ పలానా స్కామ్లో చిక్కుకున్నారు, ఈ స్కామ్లో మీరు పార్టిసిపేట్ అయినారు, ఈ స్కామ్లో మీరు భాగమైనారు, మీరు డెఫినెట్లీ ఇంత ఫైన్ పే చేయాల్సి ఉంటుంది, ఇంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని భయపెట్టి డబ్బుల్ని లాక్కుంటారనమాట. అంటే డిజిటల్గా వాళ్ళని మనము నిర్బంధించేస్తూ ఉన్నాం. వాళ్ళని ఏం చేయాలో ఇక వాళ్ళకి తోచదిగా, ఆ విక్టిమ్స్కి, ఆ బాధితులకి. దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటారు. ఇది ఏపీ గ్రూప్ 2 మెయిన్స్లో మొన్న అడిగారు. ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ ఫిబ్రవరి 25న జరిగింది. ఆ గ్రూప్ 2 మెయిన్స్లో డైరెక్ట్గా అడిగాడు. డిజిటల్ అరెస్ట్ అనే టర్మ్ని మనం ఇటీవల వార్తల్లో చూసాము, ఇది దేనికి సంబంధించినది అన్నాడు, అంతే. సో మనకి ఏదైనా ఒకటి చదివేటప్పుడు ఒక NCX ఈ ఎక్సర్సైజ్తో పాటు ఏమైనా టర్మ్స్ ఉన్నాయా? ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అంటే ఎక్కువగా NCRB ప్రకారం, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ బ్యూరో ప్రకారము ఎక్కువగా సైబర్ క్రైమ్స్ తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ టాప్లో ఉంది. అందుకే కదా తెలంగాణ గవర్నమెంట్ కూడా షీల్డ్ అనే పేరిట షీల్డ్ 2025 సమ్మిట్ని, సదస్సుని 2025 ఫిబ్రవరిలో నిర్వహించింది. ఆ షీల్డ్ 2025 సదస్సు ముఖ్య ఉద్దేశము ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించే. సో ఇలాంటి పదాలు మనకి అలర్ట్ ఉంటే సరిపోతుంది. ఇక ఇండియాలో ఈ సైబర్ క్రైమ్లని నిర్మూలించడానికి లేదంటే ట్యాకిల్ చేయడం కోసము మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కింద, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ కింద సెర్టిన్ అనే ఒక సంస్థ ఉంది. సెర్టిన్, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా. ఇది 2004లో ఏర్పాటైంది. ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం, దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇది నోడల్ ఏజెన్సీ అనమాట. ఇండియాలో జరిగే సైబర్ దాడులకి, సైబర్ ముప్పుల్ని కంట్రోల్ చేయడం కోసం ఒక నోడల్ ఏజెన్సీ సెర్టిన్. అలానే I4C అనేది కూడా ఉంది, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద I4C, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇది ఇటీవల డిస్కస్ చేసినది. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ సంబంధించి మన బాడీలో ప్రోటీన్స్ ఎలా వర్క్ చేస్తూ ఉన్నాయి, ప్రోటీన్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం కోసము, తద్వారా డ్రగ్స్ని, మనకు వచ్చే వ్యాధులకి ఎఫెక్టివ్ డ్రగ్స్, ఔషధాలను తయారు చేయడం కోసము ఇటీవల ఏ కంపెనీ బయోఎము అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ని ప్రారంభించింది. ఇటీవల ఏ కంపెనీ ఔషధ ఆవిష్కరణను వేగవంతం చేయడానికి బయోఎము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ను ప్రారంభించింది? ఆప్షన్ ఏ గూగుల్, ఆప్షన్ బి మైక్రోసాఫ్ట్, ఆప్షన్ సి IBM, ఆప్షన్ డి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్. సో దీనికి ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఇండియాలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ టోటల్ ఎన్ని ఉన్నాయంటే 44 ఉన్నాయి. ఆ 44వదే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. ఇది 12 కోటల సముదాయం, 12 ఫోర్ట్స్ ఉంటాయి ఇందులో. ఈ 12 ఫోర్ట్స్లో 11 ఫోర్ట్స్ మహారాష్ట్రలో ఉన్నాయి, ఒక ఫోర్ట్ మాత్రము తమిళనాడులో ఉంది. నెక్స్ట్ వన్, వింటర్ ఫాగ్ ఎక్స్పెరిమెంట్, వైఫెక్స్. దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీరియాలజీ పూణే లాంచ్ చేసింది. ఇక్కడ
ఈ వింటర్ ఫాగ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి అసలు? వైఫెక్స్. మనం జనరల్గా నార్త్ ఇండియాకి వెళ్తే నార్త్ ఇండియాలోని చాలా ప్రాంతాలు ఫాగ్ వల్ల అఫెక్ట్ అవుతూ ఉంటాయి, పొగమంచు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్, న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, హర్యానాలోని హిసార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, నోయిడా ఎయిర్పోర్ట్లు, ఇవన్నీ కూడా ఎక్కువగా పొగమంచు, నార్త్ ఇండియా పొగమంచు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాయి. ఆ ఫాగ్ వల్ల ఏవియేషన్ సేఫ్టీ అంత ఉండదు, ఎయిర్పోర్ట్లకి ముఖ్యంగా విమానాలకి చాలా ఇబ్బంది అవుతుంది, సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. సో ఆ ఫాగ్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి, ఆ పొగమంచు ఎప్పుడు ఏర్పడుతుంది అని చెప్పేసి రియల్ టైం డేటాను అందించడం కోసము 2015లోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ పూణే ఐఎండితో కలిసి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ సంస్థతో కలిసి 2015లో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ఏర్పాటు చేసింది. ఇప్పుడు మళ్ళీ వైఫెక్స్ 2ని, ఈ వైఫెక్స్ 2లో భాగంగా అప్పుడు కేవలం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ వద్ద మాత్రమే ఏర్పాటు చేశారు. ఇప్పుడు నార్త్ ఇండియాలోని హిస్సార్ ఎయిర్పోర్టు, మిగతా ఎయిర్పోర్ట్ల వద్ద కూడా వీటిని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ అసలు ఏంటి ఈ వైఫెక్స్? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా సెన్సార్స్. ఇది ఒక రకమైన టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో ఇక్కడ అన్నీ కూడా అడ్వాన్స్డ్ సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్స్ అసలు ఈ ఫాగ్ ఎప్పుడు ఏర్పడుతుంది అని చెప్పేసి దానికి సంబంధించిన రియల్ టైం డేటాను అందించడం జరుగుతుంది. తద్వారా ఈ ఫాగ్ పలానా టైంలో ఉండదు అని చెప్పేసి ఎయిర్పోర్ట్స్కి క్లియరెన్స్ ఇవ్వవచ్చు. ఇక ఈ ఐఐటిఎం పూణే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ పూణే, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ వన్, జాతీయ విపత్తుల నిర్వహణకు కమిటీ, డిజాస్టర్స్. ఈ డిజాస్టర్స్ని మేనేజ్ చేయడం కోసము ఒక కమిటీని నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ మంత్రిత్వ శాఖ దీన్ని ఏర్పాటు చేసింది. విపత్తులు జనరల్గా డిజాస్టర్స్, ఫ్లడ్స్ కావచ్చు, లేదంటే హీట్ వేవ్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటి వల్ల ఎక్కువగా నష్టాలు, ఎకనామిక్ లాసెస్, హ్యూమన్ లాసెస్, మనుషులు చనిపోతూ ఉంటారు, ఆస్తి నష్టము, ప్రాపర్టీ డ్యామేజ్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీటిని ట్యాకిల్ చేయడం కోసం, వీటిని మేనేజ్ చేయడం కోసం, నిర్వహించడం కోసము హోం మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, విపత్తుల నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్ 8A పరిధిలో ఉన్న సబ్ సెక్షన్ 2 కింద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, దీన్నే విపత్తుల నిర్వహణ చట్టం అంటారు. ఆ చట్టంలోని సెక్షన్ 8A కింద ఈ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీని తెలుగులో జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ. మరి ఫస్ట్ ఈ డిజాస్టర్ కమిటీకి సంబంధించి తెలుసుకునే ముందు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ గురించి తెలుసుకోవాలా. ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది ఏ ఎగ్జామ్లో తీసుకున్న సస్టైనబుల్ డెవలప్మెంట్కి, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి లింక్ చేస్తారు. ఇండియాలో 2005లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని తీసుకుని వచ్చారు. విపత్తుల నిర్వహణ చట్టం 2005. ఈ చట్టాన్ని తీసుకొని వచ్చినది, ఈ చట్టానికి నోడల్ మినిస్ట్రీ, అంటే ఈ చట్టంలో ఉన్న సెక్షన్లన్నింటినీ ఇంప్లిమెంట్ చేసేది, అమలుపరిచే బాధ్యత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ బాధ్యత. దీని కింద ఈ విపత్తుల్ని నిర్వహించడం కోసము, ఈ జాతీయ విపత్తులు అంటే ఏ విపత్తుల వల్ల అయితే జాతీయ స్థాయిలో నష్టాలు కలుగుతాయో అని చెప్పేసి వీటిని మేనేజ్ చేయడం కోసం, నిర్వహించడం కోసం జాతీయ స్థాయిలో NDMA ఉంటుంది. నేషనల్ లెవెల్లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ. దీనికి ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షత వహిస్తారు. స్టేట్ లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది. దీనికి చైర్పర్సన్గా, అధ్యక్షుడిగా చీఫ్ మినిస్టర్ వ్యవహరిస్తారు. ఇక డిస్ట్రిక్ట్ లెవెల్లో, జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది. దీనికి చైర్పర్సన్గా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు లేదా డిస్ట్రిక్ట్ కలెక్టరు చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ఇది 3 టైర్ మెకానిజం, ఇది బేసిక్. మరి ఈ మెంబర్స్ ఎవరు ఉంటారు? ఈ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీలో, ఈ జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ, కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి దీనికి హెడ్గా వ్యవహరిస్తాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి.
ఇక ఇందులో మెంబర్స్ వచ్చేసి కేంద్ర హోం కార్యదర్శి, హోమ్ సెక్రటరీ, యూనియన్ హోమ్ సెక్రటరీ, యూనియన్ డిఫెన్స్ సెక్రటరీ, రక్షణ కార్యదర్శి, అలానే కేంద్ర సమన్వయ కార్యదర్శి అంటే కోఆర్డినేషన్ సెక్రటరీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో మెంబర్స్గా ఉంటారు. నెక్స్ట్ వన్, కార్గిల్ అమరవీరుల గౌరవార్థం శౌర్య వాటికను ఏర్పాటు చేయనున్న రాజస్థాన్ అసెంబ్లీ. శౌర్య వాటిక, కార్గిల్ వార్, ఇది పాకిస్తాన్తో మనము 1999లో యుద్ధాన్ని చేశాం. ఆ యుద్ధంలో భాగంగా ఆపరేషన్ విజయ్ని లాంచ్ చేశాం మనం. ఆపరేషన్ విజయ్ అంటే గుర్తు రావాల్సినది కార్గిల్ యుద్ధము. ఈ ఆపరేషన్ విజయ్ ద్వారానే కార్గిల్ యుద్ధంలో మనం గెలిచాం. ప్రతి సంవత్సరం కూడా జూలై 26న, ప్రతి సంవత్సరం కూడా జూలై 26న మనము కార్గిల్ విజయ్ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ కార్గిల్ యుద్ధంలో, ఆ కార్గిల్ యుద్ధాన్ని గెలిచినందుకు గాను, అలానే ఆ కార్గిల్ అమరవీరుల గౌరవార్థం కోసము. ఇప్పుడు కార్గిల్ విజయ్ దివాస్ దగ్గర పడతా ఉంది కాబట్టి ఆ కార్గిల్ అమరవీరుల గౌరవార్థము ఇన్ హానర్ ఆఫ్ దెమ్ శౌర్య వాటికను ఏర్పాటు చేస్తూ ఉందట. ఈ శౌర్య వాటికలో భాగంగా, అంటే శౌర్య వాటిక అంటే ఒక మెమోరియల్ టైపు, అక్కడ రాజస్థాన్ గవర్నమెంటు 5 మొక్కల జాతులకు చెందిన సుమారుగా 1100 ప్లాంట్లు, 1100 మొక్కల్ని 5 జాతులకు చెందినవి నాటబోతా ఉన్నారట. సింధూర్ ప్లాంట్ అనేది కూడా నాటబోతా ఉన్నారట. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ఒలింపిక్స్ అండ్ పారాలింపిక్స్లో బంగారు పథకం సాధించిన వారికి 7 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం. యూనియన్ టెరిటరీ ఢిల్లీ ముఖ్యమంత్రి ఖేల్ ప్రోత్సాహన్ యోజన కింద ఇటీవల ఢిల్లీ గవర్నమెంట్ లాంచ్ చేసిన ముఖ్యమంత్రి ఖేల్ ప్రోత్సాహన యోజన స్కీమ్ కింద ఎవరైతే ఒలింపిక్స్, పారాలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలుస్తారో వాళ్ళకి 7 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ, ఎవరైతే సిల్వర్ గెలుస్తారో సిల్వర్ మెడల్ గెలిచిన వాళ్ళకి 5 కోట్లు అంటే రజత పథకం, ఇక బ్రాంజ్ మెడల్ గెలిచిన వాళ్ళకి, కాంస్య పథకం గెలిచిన వాళ్ళకి 3 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకునింది. ఇక అదే తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇటీవల ఆమోదం తెలిపిన స్పోర్ట్స్ పాలసీ, తెలంగాణ గవర్నమెంట్ తీసుకురాబోతా ఉన్న క్రీడా విధానం స్పోర్ట్స్ పాలసీలో ఒలింపిక్స్లో మరియు పారాలింపిక్స్లో బంగారు పథకం గోల్డ్ మెడల్ గెలిచిన వారికి తెలంగాణ ప్రభుత్వం 6 crore ఇవ్వబోతా ఉంది. అదే ఎవరైతే సిల్వర్ మెడల్ గెలుస్తారో వాళ్ళకి 4 కోట్లు ఇవ్వబోతా ఉంది, 4 crore. ఎవరైతే బ్రాంజ్ మెడల్ గెలుస్తారో వాళ్ళకి 2.5 కోట్లు తెలంగాణ గవర్నమెంటు ప్రకటించింది. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్, తెలంగాణకి లింక్ చేసుకుంటే సరిపోతుంది. గోల్డ్ మెడల్కి తెలంగాణ 6 crore, సిల్వర్కి 4 crore, బ్రాంజ్కి 2.5 crore. నెక్స్ట్ వన్, అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి ఫిడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకున్న తొలి భారతీయురాలిగా దివ్యా దేశ్ముఖ్. ఫిడే ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్, ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకున్న తొలి భారతీయురాలిగా, ఫస్ట్ ఇండియన్ ఉమెన్గా దివ్యా దేశ్ముఖ్ ఈ అమ్మాయి చరిత్ర సృష్టించింది. ఈమె 19 year old, 19 ఏళ్ళు ఈమెకు. ఈ ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్పు జార్జియా కంట్రీలోని బటూమి అనే సిటీలో జరుగుతూ ఉంది. ఈమె సెమీఫైనల్లో చైనాకు చెందిన తాన్ జోంగి అనే మహిళ పైన విజయం సాధించింది. ఇప్పుడు ఫైనల్లోకి ఎంటర్ అయింది. ఇక మరో సెమీఫైనల్లో ఇండియా నెంబర్ 1 ఉమెన్ చెస్ ప్లేయర్, భారత నెంబర్ 1 మహిళా చెస్ ప్లేయర్ కోనేరు హంపి చైనాకు చెందిన మరో ప్లేయర్తో సెమీఫైనల్లో తలబడబోతూ ఉంది. సో ఇప్పుడు ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్కి చేరుకున్న తొలి భారతీయురాలంటే దివ్యా దేశ్ముఖ్. ఇక ఫిడే విషయానికి వస్తే ఈ టర్మ్ ఎక్కువగా న్యూస్లో మనం చూస్తున్నాం. ఫిడే అనేది ఇది ఒక ఫ్రెంచ్ పదము. ఫిడే అంటే ఒక ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ చెస్ అని చెప్పవచ్చు. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్, అంతర్జాతీయ చెస్ సమాఖ్య అని చెప్పవచ్చు. ఇది ఫ్రెంచ్ పదము. ఇది 1924లో ఏర్పాటైంది. 1924లో ప్యారిస్, ఫ్రాన్స్లో ఏర్పాటైంది. బట్ దీని హెడ్ క్వార్టర్స్ ప్రస్తుతం
స్విట్జర్లాండ్లోని లౌసన్ని దీని హెడ్ క్వార్టర్స్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. 4వ ఎడిషన్ వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్ 2025 న్యూఢిల్లీ. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ 50 కిలోవాట్ల జియోథర్మల్ పవర్ ప్లాంట్ అరుణాచల్ ప్రదేశ్. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రారంభించిన ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ తెలంగాణ ఆగస్టులో ప్రారంభించనున్న చీఫ్ మినిస్టర్. మిలాన్ ఫెస్టివల్కు తెలంగాణ రాష్ట్ర చేనేత కళాకారుడి ఎంపిక జి విజయ్ రాజేంద్ర వర్మ. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఇండెక్స్ను విడుదల చేసిన ఆర్బీఐ. 2024-25లో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద 20 లక్షల మంది యువతకు శిక్షణ. భారత్ ఎన్సిఎక్స్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ 2025. వింటర్ ఫాగ్ ఎక్స్పెరిమెంట్ వైఫెక్స్ 2ను ఏర్పాటు చేయనున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ పూణే. జాతీయ విపత్తుల నిర్వహణకు కమిటీ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ. కార్గిల్ అమరవీరుల గౌరవార్థం శౌర్యవాటికను ఏర్పాటు చేసిన రాజస్థాన్ అసెంబ్లీ. ఒలింపిక్స్ అండ్ పారాలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి 7 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం. ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకున్న తొలి భారతీయురాలిగా దివ్యా దేశ్ముఖ్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. We'll meet you again tomorrow, and thank you everyone.